తెలంగాణ రాజకీయ నాయకులు ఇప్పుడు రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెప్పి కూడా మాట్లాడడం చాలా కామన్గా మారిపోతుంది. తాజాగా మరి ఇక రసమై బాలకిషన్ మాజీ ఎమ్మెల్యే, మాజీ రాష్ట్ర సాంస్కృతిక సారథి ఈరోజు తెలంగాణ భవన్లో మాట్లాడుతూ కాంగ్రెస్ గెలిస్తే నా తలకాయ మరి గాంధీ భవన్కు వేలాడ తీసుకుంటా అని చెప్పి చెప్పడమే కాకుండా రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు. సో దీంట్లో మరొకసారి మరి ఈ మధ్య కాలంలో మంత్రిగా వాకాటి శ్రీహరి కూడా మరి ఈరోజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9.5 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మరి ఎక్కడైనా డబుల్ బెడ్రూములు కనుక పేదలకు ఇచ్చినట్టు నిరూపిస్తే నేను కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి మరి చెప్పడం కావచ్చు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరి ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల వైఖరితో మరి మొత్తానికి ఈ యొక్క రాజకీయం అయితే వేడిని రగిలిస్తుందని చెప్పుకోవచ్చు. సో ఒకవైపు మరి మాజీ ఎమ్మెల్యే అలాగే మాజీ రాష్ట్ర సాంస్కృతిక సారథి రసమై బాలకిషన్ అయితే మరి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ మరి కాంగ్రెస్లో పిచ్చి కుక్కలు ఉన్నాయి, వారందరికీ కూడా ఈ వానాకాలంలో మరి కుక్కలన్నిటికీ రేబీస్ టీకా ఇస్తారు, రేబీస్ వ్యాధి రాకుండా అవి కరుస్తాయి. సో దాంట్లో మరి కాంగ్రెస్లో కూడా పిచ్చి కుక్కలు ఉన్నాయని సంబోధించడం అయితే సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మరి ప్రస్తుతం మంత్రిగా ఉన్న వాకాటి శ్రీహరి కూడా మరి ఆయన కూడా సంచలనమైన ఆరోపణలు చేశారు. సో తెలంగాణ రాష్ట్ర మంత్రిగా తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎక్కడైనా మరి పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినట్లయితే నేను కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్తున్న కామెంట్లు అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయ సన్యాసంల పరంపర కొనసాగుతున్నట్టు స్పష్టమవుతోంది. సో దీంట్లో మరి ఇటు ఏదైతే మంత్రిగా శ్రీహరి చేసిన కామెంట్స్కు బీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారు, ఎట్ ద సేమ్ టైం మరి మాజీ ఎమ్మెల్యే అలాగే మాజీ రాష్ట్ర సాంస్కృతిక సారథి రసమై బాలకిషన్ చేసిన మరి కాంగ్రెస్లో పిచ్చి కుక్కలు ఉన్నాయని చెప్పిన కామెంట్స్కు మరి వారు ఎలా స్పందిస్తారనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.